ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అంటే మీకు నేను చెప్పబోయే టెక్నిక్స్ ఎంత వాల్యుబుల్ అంటే మీకు కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ సేవ్ చేస్తాయి. మోర్ దెన్ 90% హౌసెస్ కూడా ఈ రోజుల్లో అన్ని ఈ ఈశాన్యం ప్రాబ్లమ్సే మెయిన్ గా నేను చూడడం అనేది జరుగుతుంది. చూస్తే ఏంటి అంత 100% ఉంటది, ఎంతమంది వచ్చి చూసినా కూడా అర్థం కాదు అది. చాలా చాలా వాల్యుబుల్ అండి. ఇది మీరు కరెక్ట్ చేసుకున్నట్టయితే సింపుల్ టెక్నిక్ తోటి కరెక్ట్ చేసుకోవచ్చు అండి. 100% అండి. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై వాస్తు ఛానల్ సిద్ధార్థ వాస్తు. టుడేస్ టాపిక్ ఈజ్ ఈశాన్యం వాస్తు. టుడే మీ అందరికి తెలుసు ఈ డైరెక్షన్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇక్కడ ఉంది, ఇది ఈశాన్యం అవుతుంది, ఇది వాయువ్యము, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి. సో ఇది చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ నేను ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఈ టెక్నిక్స్, నేను చెప్పబోయే టెక్నిక్స్ ఎంత వాల్యుబుల్ అంటే మీకు కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ సేవ్ చేస్తాయి, అండ్ ఆల్సో హెల్త్ని సేవ్ చేస్తాయి, వెల్త్, అండ్ ఆల్సో నేమ్, ఫేమ్. సో ఇవన్నీ కూడా మీకు నేను చెప్పే టెక్నిక్స్ ఫాలో అయితే మీరు 100% మీకు ఇవన్నీ కూడా వస్తాయండి. ఇది 100% ఫ్యాక్ట్. అండ్ ఆల్సో 99% హౌసెస్ అన్ని కూడా 90%, మోర్ దెన్ 90% హౌసెస్ కూడా ఈ రోజుల్లో అన్ని ఈ ఈశాన్యం ప్రాబ్లమ్సే మెయిన్ గా నేను చూడడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ హౌస్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇదంతా ఈ స్క్వేర్, రెక్టాంగిల్ అయితే ఈ మధ్య చేస్తున్నారు. దట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. తర్వాత ఏం చేస్తున్నారంటే, ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ చేసేసిన తర్వాత ఇక్కడ మెట్లు ఇస్తున్నారు, దట్స్ ఓకే. కాకపోతే ఏంటంటే, ఈ మెట్ల దానికి రూఫ్ అనేది ఇది ఇస్తున్నారు దీనికి ప్యారలల్ గా. బట్ పాయింట్ ఏంటంటే, దీన్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఇది దీని కింద పిల్లర్ ఉండట్లే. అంటే కింద నుంచి చూస్తే మనకు ఏంటంటే, ఇది కట్ అయినట్లాగా, ఇది కట్ అయినట్టే వాస్తు ప్రకారంగా, ఇది కట్ అయిపోయి ఆగ్నేయం పెరిగినట్టే. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అండి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత చేసినా కూడా అదంతా వేస్ట్ అవుతుంది. మనశ్శాంతి లేకపోవడం, చికాకులు, సమస్యలన్నిటికీ ఇది కారణం అవుతుంది. చూస్తే ఏంటి అంత 100% ఉంటది, ఎంతమంది వచ్చి చూసినా కూడా అర్థం కాదు అది. చాలా చాలా వాల్యుబుల్ అండి. ఇది మీరు కరెక్ట్ చేసుకున్నట్టయితే సింపుల్ టెక్నిక్ తోటి కరెక్ట్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా అంటే, దీని కింద ఒక పిల్లర్ వేయాల. పిల్లర్ అంటే ఈ పిల్లర్ వేసేసి ఏం చేయాలంటే, ఇక్కడ ఒక గోడ దీనికి అటాచ్ చేస్తూ కట్టాల. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఆగ్నేయం మెట్లు అని అంటే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ గోడ అండ్ ఆల్సో పిల్లర్ ఇస్తారు. ఇక్కడ క్యాంటిలివర్ బీమ్ మీద ఇది మెట్లు కాకుండా ఇక్కడ పిల్లర్ ఇస్తారు, ఇక్కడ గోడ కడతారు మళ్ళీ అగైన్ ఫర్ సపోర్ట్ కి. సో పిల్లర్ ఇచ్చినా కానీ, గోడ కట్టినా కానీ ఆగ్నేయం పెరిగినట్టే, ఈశాన్యం తగ్గినట్టే. ఈశాన్యం తగ్గితే ఎవ్రీథింగ్ అనేది టోటల్లీ అది రాంగ్ అది. సో యూ విల్ లూజ్ యువర్ హెల్త్, వెల్త్, నేమ్ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫెయిల్యూర్. ఇది 100%. ఇది సింపుల్ అనుకుంటారు అందరూ, ఇది జస్ట్ లైక్ పార్కింగ్ పోర్టుకు లాగా, వరండా లాగా సంథింగ్ అట్లా అనేది యూజ్ చేస్తున్నారు. దీని నుంచి మీరు విముక్తి పొందాలంటే సింపుల్ అండి. జస్ట్ ఒక 10,000, 20,000 లోపల అయిపోతుంది. ఒక జస్ట్ పిల్లర్, డమ్మీ పిల్లర్ అనొచ్చు, దాన్ని ఏమైనా అనొచ్చు. ఒక పిల్లర్ దీనికి అటాచ్ చేయాలి పైన రూఫ్ కి, అండ్ ఆల్సో వాల్ అనేది కట్టేస్తే ఒక 3 feet, మినిమం 3 feet వాల్ కట్టేస్తే సరిపోతుంది. సపోజ్ ఇక్కడ గేట్ ఉంది అనుకుందాం, ఇక్కడ గేట్ ఉంటే దీనికి ఎదురుగా ఇక్కడ ఒకటి గేటు, ఇక్కడ ఒకటి సింహద్వారం, ఇక్కడ మళ్ళీ ఒకటి స్మాల్ గేట్ అనేది పెట్టాల. 3 feet, 4 feet వాల్, లైట్ వెయిట్ తోటి, లైట్ వెయిట్ బ్రిక్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ బ్రిక్స్ కానీ, గ్రిల్ కానీ పెట్టేసి ఇది క్లోజ్ చేస్తే అప్పుడు ఓవరాల్ ఇదంతా కూడా
స్క్వేర్ అవుతుంది, మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. రిజల్ట్స్ అనేవి మీరు చూసాక వన్స్ మీరు ఒకసారి ఈ వాస్తు రెమెడీ చేసిన తర్వాత నాకు కామెంట్లో పెట్టండి. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ఇదొకటి. మళ్ళీ ఈశాన్యంలో బోర్డ్స్ కానీ అవి కానీ వేసేటప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ పడకుండా చూడండి. సింపుల్ ఇక్కడి నుంచి ఒక లైన్, ఇక్కడి నుంచి ఒక లైన్ పెట్టేసి ఈ మధ్యలో కాకుండా అంటే డోంట్స్ ఇక్కడ ఇట్లా పెట్టొద్దు. దిస్ ఈస్ రాంగ్. ఇక్కడ బోర్ వేస్తే ఇది రైట్, ఇక్కడ వేస్తే ఇది రైట్. ఓకేనా? ఇక్కడ వేస్తే మీకు వెల్త్ వస్తుంది, ఇక్కడ వేస్తే మీకు హెల్త్, ప్రాస్పెరిటీ అండ్ మగవారికి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. సో ఇది. తర్వాత నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్. సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇది హాఫ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 feet ఉంటే 25 చేసేసి ఈ మిడిల్లో పెట్టాల సెప్టిక్ ట్యాంక్. సో ఇప్పుడు మనము డివైడ్ చేసుకుంటే యాక్చువల్గా మనము ఈ విధంగా 4 parts చేయాలి. ఈ లెంత్కి సెంటర్, ఇక్కడి నుంచి ఈ 4 parts డివైడ్ చేసుకుంటే ఇట్లా ఈ లెంత్కి సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 40 feet ఉంది అనుకోండి, ఒక 20 feet మిడ్ పాయింట్ తీసుకొని ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఈ సెంటర్కి లైన్ డ్రా చేస్తే ఇది ఈశాన్యం అవుతుంది. ఇది వాయువ్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం ప్లేసెస్ అన్నమాట ఇవి గృహంలో. సో మీరు సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ పెట్టొచ్చు. లేదా ఇక్కడ కుదరట్లేదు, మాకు సమ్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఈ మిడ్ పాయింట్లో ఇటు హాఫ్ వచ్చేటట్టుగా మీరు పెట్టుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్. వాటర్ సంప్స్ మీరు ఇక్కడి నుంచి ఎక్కడైనా ఇట్లా కానీ ఇది మరి డోర్ పడొద్దండి. ఇక్కడ సింహద్వారం ఉంటే ఇక్కడ ఈ సింహద్వారం ఉంటే దీనికి ఎదురుగా రావద్దు, మళ్ళీ దీనికి అవతల సైడ్ కానీ ఇవతల సైడ్ కానీ రావాలా. మళ్ళీ ఇక్కడ డోర్ ఉంటే వాటర్ది మీరు ఇక్కడ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కానీ ఇట్లా వేసుకోవచ్చు అనమాట. గేట్ కానీ మళ్ళీ కాంపౌండ్ వాల్కి రాకూడదండి. ఈ కాంపౌండ్ వాల్కి వాటర్ది కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా సెప్టిక్ ట్యాంక్ కానీ ఈ కాంపౌండ్ వాల్ని వదిలేసి ఒక 2-3 feet వదిలేసి ఈ డోర్ పడకుండా లైక్ దిస్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్. సెప్టిక్ ట్యాంక్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ వేస్తున్నారు టోటల్ ఆగ్నేయంలో, మళ్ళీ ఇక్కడ టోటల్ వాయువ్యంలో వేస్తున్నారు. ఇవి ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయంటే యూ కాంట్ ఇమాజిన్. ఓకే ఫ్రెండ్స్, ఈశాన్యం గురించి మరింత క్లుప్తంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమెంట్, సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్.